వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ప్రపంచంలో ఇన్ని దాడులు తట్టుకొని హిందుత్వం ఎలా మనుగడ సాధిస్తుంది? విపరీతమైన అణచివేత దాడుల తర్వాత కూడా ఆయా దేశాల్లో ఇంకా ఈ సంస్కృతి సభ్యతలను పాటిస్తున్న వాళ్ళు ఎలా మిగిలి ఉంటున్నారు? వాళ్ళకెవరైనా సిద్ధాంత బోధనలు, గ్రంథాల్లోని సూక్ష్మాలు చెబుతున్నారా? పని కట్టుకొని మతం గురించి చెబుతూ ఉన్నారా? అసలు హిందూ అనేదే లేదు, ఆ భావనలోకి రాము అనుకున్న వాళ్ళు సైతం ఎక్కడ ఈ మెయిన్ స్ట్రీమ్కి కనెక్ట్ అయిపోతున్నారు? ఈ సమూహాలను కలిపి ఉంచుతున్నది ఏంటి? మరి పైకి చూస్తే క్రైస్తవం, ఇస్లాం లాంటివి విస్తరిస్తున్నట్లుగా కాకుండా హైందవం ఇప్పుడు ప్రపంచంలో తరువాతి స్థానంలో ఎందుకుంది? హిందుత్వం ఇంతగా నిలబడి ఉండడానికి ఏకైక కారణం లాజిక్ లేదా తర్కాన్ని అంగీకరించడం. దాంతోపాటు ఈ భూభాగం, ఈ మట్టి, ఈ ప్రకృతి, ఈ సంస్కృతి, సుదూరంగా చిట్ట చివరి ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్ను కూడా బంధించి ఉంచే శక్తి ఉన్న కేంద్రకం లాంటిది హిందుత్వం. కాకుంటే రసాయన చర్యలో అప్పుడప్పుడు ఈ చివరి ఎలక్ట్రాన్ల వల్లే కొత్త మూలకాలు ఏర్పడుతూ ఉంటాయి. మళ్ళీ ముందుకు వద్దాం. తర్కానికి ఆస్కారం ఉన్న ధర్మం కావడంతో అప్పుడే పుట్టిన పిల్లవాడు కూడా సంశయం వ్యక్తం చేయగలడు. అందుకే ప్రపంచంలో హేతువాదిగా ఉండి నాస్తికుడిగా కూడా నిర్భయంగా మనుగడ సాగించగలిగేది ఇక్కడ మాత్రమే. అందుకే హిందువును ఒప్పిస్తే, ఒక్కసారి విశ్వసిస్తే ఇక అతడిని ఈ వ్యవస్థ నుంచి బయటికి లాగడం అసాధ్యం. ఇంకా అల్లిబిల్లిగా అల్లుకున్న అంతర్గత ఆచార వ్యవహారాలు అతడిని ఎప్పటికీ హిందూ వ్యవస్థ నుంచి దూరం చెయ్యవు. కావాలంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తా. క్రైస్తవంలోకి మతం మారినా ఇంకా బతుకమ్మలు చేయడం, గోవిందనామాలు చేయడం, లేకపోతే కార్తీక దీపాల్లాగా చర్చిల్లో దీపాలు వెలిగించడం, ఇవన్నీ ఏంటంటే మనిషి లోపల హిందూ వ్యవస్థని దూరం చేయడం సాధ్యం కావట్లంటే మైండ్ని వాళ్ళు డీవియేట్ చేసి తీసుకెళ్ళగలిగారు, కానీ అంతరాత్మను డీవియేట్ చేయలేకపోతున్నారు. దానికి ఉదాహరణలు ఎన్నిసార్లు మతం మారినా, ఎన్ని పార్టీలు మారినా తిరిగి మెయిన్కి అనుసంధానించబడాల్సిందే. అంటే ఎప్పుడైతే నువ్వు ప్రశ్నించడానికి ప్రయత్నించావో అప్పుడు నువ్వు హిందువుగా మారడం ప్రారంభమైనట్టే. నీకు ఎక్కడో ఒక చోట ఆ ప్రశ్నకు సమాధానం దొరకడం ప్రారంభిస్తుంది. సమాధానం దొరికినప్పుడల్లా మనిషికి ఆనందం, ప్రశాంతత లభిస్తుంది. అలాంటి ఆనందం, ప్రశాంతత వల్ల ఇక్కడ ఇంత కళారూపాలు వికసించాయి. వినోదం, సంతోషం, పండుగ విస్తరించాయి. ఒకవేళ ప్రశ్నించుకోకుండా కొన్ని కుటుంబ, కుల ఆచారాలు, వ్యవహారాలు పాటిస్తూ ఉంటే సమాధానం ఆటోమేటిక్గా లభించడం మొదలవుతుంది. అందుకే ఇక్కడ పుట్టినవాడు ఈ పద్ధతులకు, ఈ సంస్కృతికి ఎంత దూరం పారిపోదామని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. మరి సమస్య ఎక్కడ ఉంది? ఘర్షణ ఎక్కడ ఉంది? ఇలాంటి సహజ సంస్కృతి వికాసం ఏర్పడిన భూభాగాన్ని, అంటే చిట్ట చివరి కక్ష వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత మర్చిపోవడం వల్ల ఉంది. ఈ భూభాగం కాపాడుకోకపోతే ప్రపంచం మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఎక్కడెక్కడైతే హిందూ లేదా సనాతనం యొక్క స్పృహ కోల్పోతామో ఆ ప్రాంతం లేదా భూభాగం మెయిన్ స్ట్రీమ్ నుంచి విడిపోతుంది. మానసికంగా అలా విడిపోయిన చోటల్లా విధ్వంసం, ఆందోళన, హింస ఏర్పడతాయి. ఉదాహరణకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే బంగ్లాదేశ్. ఎక్కడైతే హిందుత్వం అనేది నాశనం అయిపోతూ వస్తుందో ఆ దేశాలు కూడా సర్వనాశనం అయిపోతాయని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు. అందుకే కాలక్రమంలో తనను తాను హిందువుగా భావించాల్సిన అనివార్యత ఏర్పడింది. రాజకీయ, భౌగోళిక తప్పనిసరి ఏకీకృత భావన అవసరమైంది. ఈ దృష్టి ఏర్పడాల్సిన అగత్యం ప్రకృతే కల్పించింది. దాంట్లో భాగంగానే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే తాత్కాలిక ఏర్పాటు విశ్వం తయారు చేసుకుంది. ఆ పనిని, ఆ బాధ్యతను ఆర్ఎస్ఎస్ ఒక సంఘటన వ్యవస్థగా చేసుకుంటూ పోతోంది. సో నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు హిందువు ఎట్లయితావో అట్లే రేపు ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ కూడా అవుతావు. అందుకే ఆర్ఎస్ఎస్కి ఈ భూభాగంలో లేదా ఈ సంస్కృతికి కనెక్ట్ అయి ఉన్న ఎవ్వరూ శత్రువు కాలేరు. తాత్కాలికంగా రకరకాల వికృత మత వ్యవహారాలకు నువ్వు చేరువైనా నీకు కూడా హిందువును అన్న ఎరుక కలిగించడమే ఆర్ఎస్ఎస్ చేస్తున్న పని. ఒకసారి గనుక ఈ ఎరుక కలిగిందా ఇంకా భయమేమీ లేదు. కొందరు వ్యతిరేకించవచ్చు, కానీ ఆఖరికి రాజ్యాంగ రిజర్వేషన్లను ఇచ్చి పరోక్షంగా తమను తాము హిందువులు కాము అని ఉపరితలంలో భావించిన వాణ్ణి, అలా దూరం చేశాము అని అనుకున్న వాణ్ణి సైతం హిందూగానే ఉండే ఏర్పాటు చేసింది. ఆ చిన్న కనెక్షన్ చాలు ఎంత గింజుకున్నా నీ మూలాలు కోల్పోకుండా ఉండడానికి. ఎవరు ఏ బుద్ధితో చేసినా చివరికి ధర్మానికి మంచి జరగడం అంటే ఇదే. మోడీ కూడా ఈ వ్యవస్థలో భాగమే కాబట్టి ఎవరైనా హాని చేయడానికి ప్రయత్నించినా ఆ పథకాలన్నీ కూడా చివరికి ఇటు ధర్మ జయానికే పనికొస్తున్నాయి. సో ఆ విధంగా ఆర్ఎస్ఎస్తో యుద్ధం చేయడం అంటే పంచభూతాలతో యుద్ధం చేయడమే. ఓడిపోతా. హిందుత్వం, ప్రకృతి, ఆర్ఎస్ఎస్ ఎప్పటికీ విడదీయలేనివి.
వేరు వేరు కాదు. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదంటే మీకంటే మూర్ఖులు ఎవరూ లేదు. అవునా కాదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తున్నా అండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఆర్ వాయిస్ నిజాయితీగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుంది. ఆ అమ్మాయి పడే కష్టానికి ఒక అర్థం ఉంది. ఇలాంటి వాళ్ళకు సహాయాన్ని అందించాలి, ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా సహాయం చేయండి. వీడియోస్ అన్నీ చూశాక మీకు ఈ ఛానల్ మీద సదాభిప్రాయం ఉంటేనే ఆర్థికంగా సపోర్ట్ చేయండి. అలాంటి మీరు చేసే ఒక్క రూపాయి సహాయం అయినా సరే మాకు చేయూతనివ్వడంతో పాటు ఇంకా మాలో కసిగా పని చేయాలి అనే తాపత్రయాన్ని కలిగిస్తుంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.